ఏం చేస్తున్నావు బేబీ? రోజు లెక్క పెట్టుకుంటున్నాను మామ్. ఆవేశపడకు. అహల్య మనకి తెలియకుండా గౌతమ్ని పెళ్లి చేసుకుంది. మనకి తెలియకుండా గౌతమ్తో తల్లి కాబోతోంది. కాని మనకి తెలియకుండా బిడ్డనైతే కనదు. అది మాత్రం పక్కా. ఈ మాట ఇంకెన్నిసార్లు చెప్తాం మామ్? 2-3 నెలల నుంచి నాకిదే మాట చెప్తున్నావు. దాన్ని ఏదో ఒకటి చేస్తానన్నావు, కానీ ఏమీ చేయలేదు. ఒకప్పుడు అది నా మీద కన్సర్న్తో ఉండేది, కానీ ఇప్పుడు అది నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. గౌతమ్ ఎప్పటికీ తన సొంతమే అన్నట్టు నన్ను బెదిరించింది. నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు మామ్. దాని కడుపులో ఉన్న బిడ్డని చంపుతానన్నావు, దాన్ని చంపుతానన్నావు, దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతానన్నావు, గౌతమ్తో నా పెళ్లి చేస్తానన్నావు. కానీ ఇందులో ఒక్కటంటూ జరగలేదు. ఇక అది బిడ్డని కనేస్తే శాశ్వతంగా ఇంట్లో పాతుకుపోతుంది. పుట్టిన బిడ్డని వారసుని చేస్తారు, దాన్ని కోడల్ని చేస్తారు, దానికి హారతులు పడతారు. అది చూడ్డానిక నేనున్నాను. ఇక లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా మిగిలిపోవాల్సింది, లేదంటే ఏ విషయమో తాగి చావాల్సిందే. అంతేగా? నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకు బేబీ. ఒక్క అవకాశం రావాలి. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నేనిచ్చిన మాటని తప్పను బేబీ. డెలివరీ అయ్యేలోపు అహల్య కడుపులో ఉన్న బిడ్డని చంపుతాను. అహల్య నా ఇంట్లోంచి గెంటించేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. నువ్వే చెప్పావు కదా, ఇక పాపం పుణ్యం మంచి చెడు ఏమీ లేవు అని. నేను కూడా ఇక దానికే ఫిక్స్ అయిపోయాను. ఆడపిల్లని డాక్టర్ అని కూడా మర్చిపోతున్నాను. నాకు కావాల్సింది గౌతమ్ మాత్రమే. అహల్యను నువ్వేం చేసుకుంటావో చేసుకో. అహల్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డని కనకూడదు, ఆ ఇంట్లో ఉండకూడదు, గౌతమ్తో భార్యగా కంటిన్యూ అవ్వకూడదు. నాకు అర్థమైంది బేబీ. నువ్వు హ్యాపీగా ఉండు. నీకు నేను సంబంధాలు చూస్తాను. నేనేం చేసినా ఒక మీనింగ్ ఉంటుంది బేబీ. ఏదైనా సరే సెంటిమెంట్తో కొట్టాలి. అహల్యకి ఈ శ్రావ్య విషయంలో, ఆ గౌతమ్ గాడి విషయంలో ఎంతో సెంటిమెంట్ ఉంది. ఇటు శ్రావ్యకి ఏం జరిగినా, గౌతమ్ గాడికి ఏం జరిగినా అదస్సలు తట్టుకోలేదు. అందుకే ఇప్పుడు సెంటిమెంట్తో దెబ్బ కొట్టబోతున్నాను. మన చేతులకి మట్ట అంటకుండా చేయబోతున్నాను. నేనేం చేస్తానో నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. కడుపులో బేబీ కూడా చాలా అబ్నార్మల్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే క్రిటికల్ సిచ్యువేషన్. సిజరిన్ చేసిన తల్లి బిడ్డలో ఒకరు మాత్రమే బతికే ఛాన్స్ ఉంది. ఏమైందన్నా? ఏమో తెలియట్లేదమ్మా, స్టార్ట్ అవడం లేదు. ఒక్క నిమిషం ఉండండి, చూస్తాను. ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి రాకముందే, అలాగే అందరూ ఇంటికి రాకముందే నేను గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా దిగిపోతున్నావు? ఏం లేదన్నా, పక్కనే ఉంది కదా గుడి, నేను నడుచుకుంటూ వెళ్తానులే. సారీ అమ్మా, ఏమనుకోకు. పర్లేదన్నా. చెప్పండి మేడం. ఇప్పుడే మా కోడలు శివాలయం గుడికి బయలుదేరింది. ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన అహల్య అనేది కూడా గుడికి బయలుదేరింది. మీరేం చేస్తారంటే గుడి దగ్గరికి రాగానే ఆ అహల్య చూస్తూ ఉండగా మీరు మా కోడలు శ్రావ్యని కిడ్నాప్ చేసి వ్యాన్లో దూరంగా తీసుకుపోండి.
ఆ అహల్య ఖచ్చితంగా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అది ఎంత దూరం పరిగెత్తగలిగితే అంత దూరం పరిగెత్తనివ్వండి. అదే టైంలో వ్యాన్లో శ్రావ్యని రక్తం వచ్చేలా కొట్టండి. ఎక్కడే ఒక చోట శ్రావ్యని వ్యాన్లో నుంచి బయటికి తోసేయండి. అలాగే మేడం. జాగ్రత్త, ప్లాన్ మిస్ అవ్వకూడదు. అహల్యని వీలైనంత దూరం పరిగెత్తించాలి. అలాగే శ్రావ్యని రక్తం వచ్చేలా కొట్టాలి. ఇదంతా కూడా అహల్యకి తెలిసేలా చేయాలి. మేము చూసుకుంటాం మేడం. పని అయ్యాక ఫోన్ చేస్తాం మేడం. రైట్, పదరా. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు మామ్. ఓ పక్కేమో దాన్ని గుడికి వెళ్ళమన్నావు, ఇంకో పక్క దాన్ని రౌడీలతో కిడ్నాప్ చేయించమంటున్నావు, ఆ అహల్యని పరిగెత్తనివ్వమంటున్నావు. ఏంటిదంతా? ఇందాక నేను చెప్తానన్నాను కదా బేబీ, ఆ అహల్యకి సెంటిమెంట్ ఎక్కువ. దాన్ని దెబ్బతీయడానికి ఈ స్కెచ్ వేశాను. ఇప్పుడు అది శ్రావ్యని కాపాడడానికి ఎంత దూరమైనా పరిగెడుతుంది. అది పరిగెడితే దానికి ఆయాసం వస్తుంది, మనకే వస్తుంది మామ్. పిచ్చి బేబీ, నువ్వేం డాక్టర్వి? నెలల నిండిన గర్భిణి పరిగెడితే కడుపులో ఉన్న బిడ్డ డిస్టర్బ్ అవ్వదా? చెప్పు. అంటే నువ్వు చెప్పేది ఎస్, అది డిస్టర్బ్ అవుతుంది. దాని కడుపులో ఉన్న బిడ్డ డిస్టర్బ్ అవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ కడుపులోని కరిగిపోతుంది. కాలం కలిసి రాకపోతే ఆ అహల్య కూడా కాలగర్భంలో కలిసిపోతుంది.